రామదాస విజయం అధ్యాయం 9 శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ. నారాయణకు వివాహ ప్రసక్తి. శ్రీ నిత్యానందుల వారు శిష్యుని ప్రశ్నకు సమాధానం చెప్పుటకు ఆ రేణుబాయి యొక్క ఆరాటమంతయు కన్నులు మూసుకుని మనోనేత్రంతో దర్శించారు. ఆ మహాత్ముని యొక్క లీలలు గోచరించగానే వారికి ఆనంద పరవశం కలిగింది. చేతులు జోడించి, ఆహా లీలావతారా, నీ లీలలతో అందరినీ నవ్వించి ఏడిపించి నీవు మాత్రం వినోదిస్తావు. నీ లీలల మాధుర్యం తెలిసిన వారికి నిరంతర ఆనందాన్ని ప్రసాదిస్తావు. తెలియలేని వారిని మాయలో ముంచి శోక సముద్రంలో త్రోసివేస్తావు. ఏమీ నీ మాయా వినోదం, ఎంత తరచినా అంత మధురము. నీకు గల సమయస్ఫూర్తి, నీ దీక్షా తత్పరత అనితర సాధ్యము తండ్రి అంటూ శిష్యుని వంక పరికించి చూడగా కథలోని అంశాలు అర్థమైనట్లుగా అతని కన్నుల నుండి ఆశ్రుధారలు కనిపించినవి. గురుదేవుల పిలుపుతో శిష్యుడు కూడా కన్నులు తుడుచుకుని, స్వామి చెప్పండి, శ్రీ సమర్థులి సంఘటను ఎంత సమర్థవంతంగా నిర్వహించారు అన్నాడు. శ్రీ నిత్యానందులు ఇలా చెప్పసాగాడు. నారాయణ ఇంటి విషయాలేమీ పట్టించుకొనుకుండుట రేణుబాయికి సంకటమైనది. కానీ నారాయణ ఈ విషయాలేమీ పట్టించుకోలేదు. తన నిత్య కార్యక్రమములలో ఏమాత్రం మార్పు చేసుకోలేదు. రేణుబాయి పెద్ద కొడుకు కోడలు ముచ్చటగా కళ్ళ ముందు తిరగటం చూసి చాలా సంతోషపడింది. అలాగే చిన్న కొడుక్కి కూడా వివాహం చేసేస్తే తన బాధ్యత నెరవేర్చుకున్నట్లే అనుకున్నది. తన ఆలోచనను సరాసరి నారాయణతో చెప్పాలని ఆమె నిర్ణయించుకున్నది. ఒకరోజు తల్లి కొడుకులు కలిసి గోదావరిలో స్నానానికి వెళ్లారు. ఇదే సమయం అనుకుని రేణుబాయి, ఒరే నారాయణ, నీకు కూడా పెళ్లి చేయాలని నా కోరిక, అది నా బాధ్యత కూడా అంటుండగానే నారాయణ చివాలున లేచి దబ్బున నదిలోకి దూకేశాడు. రేణుబాయి పెద్ద పెద్దగా కేకలు వేసి దుఃఖించసాగింది. చుట్టూ ఉన్నవారు విని అక్కడకు చేరి నదిలో దిగి నారాయణను పైకి తీసుకువచ్చారు. నారాయణ దుమికిన చోట ఒక పెద్ద బండరాయి ఉన్నది. అందువలన నారాయణ తలకి బాగా దెబ్బ తగిలినది. అతడు స్పృహ కోల్పోయినాడు. అందువలన నీళ్లలోనే ఉండిపోవుట జరిగింది. అందరూ కలిసి నారాయణకు సేవ చేసి స్పృహ తెప్పించారు. తలకు దెబ్బ తగిలిన చోట పెద్ద బొప్ప కట్టినది. విద్యాసాగర, శ్రీ స్వామి సమర్థులకు ఆనాడు తగిలిన దెబ్బ ఆయన వివాహానికి నిరసనగా జీవితమంతా ఉండిపోయినట్లు చెప్పుకుంటారు. స్వామివారు తన నోటితో తల్లికి ఎదురు సమాధానం చెప్పకుండా తన చేతలతోని వ్యతిరేకత ప్రదర్శించారు. శ్రీ స్వామి చాలా సమయస్ఫూర్తి కలిగిన వారు. జయ జయ రఘువీర సమర్థ అని నామస్మరణ చేసి నిత్యానందులు తిరిగి ఇలా చెప్పసాగారు. శ్రేష్ఠునికి ఈ విషయం తెలిసినది. పరుగు పరుగున వచ్చి నారాయణను తల్లిని తీసుకుని ఇంటికి చేరినాడు. తల్లిని ఉద్దేశించి, అమ్మా, ఇక మీదట ఎప్పుడు నారాయణ ముందు పెళ్లి ప్రసక్తి తీసుకురాకు అని చెప్పినాడు. ఒక రోజున నారాయణ ఇంటిలో లేని సమయంలో తల్లి పెద్ద కుమారునితో నారాయణ పెళ్లి ప్రసక్తి తీసుకుని వచ్చినది. అతను, అమ్మా, ఈ విషయం నారాయణతో అనవద్దు, ఏకంగా పెళ్లి నిర్ణయించిన తర్వాతనే తెలుపుదాము. పెళ్లి నిర్ణయమైన వెనుక అతడు మన గౌరవ మర్యాదల కోసమైనా పెళ్లిపీటల మీద కూర్చుంటాడు అని చెప్పినాడు. తల్లి అలాగేనని లోనికి వెళ్ళినది. శ్రేష్ఠుడు తల్లిని బాధ పెట్టుటకి ఇష్టం లేక అలాగా చెప్పినాడే కానీ నారాయణ ఒప్పుకుంటాడని నమ్మకం అతనికి లేదు. నారాయణ నడత తీరు ఒక యోగి మార్గంను తెలియజేయుచున్నాయి. శ్రీరామోపాసకుడైన శ్రేష్ఠునికి ఇవన్నీ అవగతమవుచున్నాయి. తల్లి రేణుబాయి నారాయణకు పెళ్లి చేయాలని అంటూ బంధువులందరికీ తెలిపింది. ఈ విషయం నారాయణకు తెలిసి తల్లికి అయిష్టతను తెలిపి తాను అడవులకు వెళ్ళిపోయినాడు. శ్రేష్ఠుడు తల్లి బాధ చూడలేక తమ్ముని కొరకు సమీప అడవులన్నీ గాలించాడు. చివరకు నారాయణను కలిసి బ్రతిమాలి అనేక నీతులు బోధించి బుజ్జగించి ఇంటికి తీసుకువచ్చాడు. తల్లికి నారాయణ ఈ విధంగా వివాహం నాకు విముఖుడు కావడం చాలా బాధ కలిగించింది. శ్రేష్ఠుడి లాగున ఆలోచించాడు. ఎందరో యోగులను సద్గురువులను చూచినప్పుడు వారి గొప్పదనమును విన్నప్పుడు చాలా మంది తల్లులు మురిసిపోతారు. ఏ తల్లి కన్న బిడ్డో అనుకుంటారు. కానీ తాను కన్నబిడ్డ అలాంటి యోగ్యుడైన యోగిగాను ప్రపంచాన్ని ఉద్ధరించే సన్యాసిగాను కావాలని కోరుకోరు. ఇదే విచిత్రం. శ్రేష్ఠుడు తల్లిని తమ్మునిలోని విరక్తి భావను గమనిస్తూనే ఉన్నాడు. అతనికి తమ్ముడు ఇక సంసార సాగరంలోనికి రాడు అని తన మనసులో గట్టిగా అభిప్రాయం కలిగింది. తల్లితో ఇలా అన్నాడు, అమ్మా, నారాయణ కారణ జన్ముడని నీవే ఒకసారి చెప్పి ఉన్నావు కదా, అంతేకాక హనుమదంశయని కూడా చెప్పినావు. శ్రీరామ సేవకుడైన మారుతి బ్రహ్మచారి కనుక అతని అవతారమైన నారాయణ ఎట్లు వివాహం చేసుకుంటాడు
అందువలన నీవు మనసు మార్చుకొని ఆ ప్రయత్నము విరమించుకో, లేకుంటే నారాయణ మనకసలు దక్కడని నేను భావిస్తున్నాను అంటూ హితవాక్యాలు చెప్పాడు. అతని హితువు సమంజసమే అని కొలది రోజులు తల్లి మనసును నిగ్రహించుకున్నది. కానీ పూర్తిగా ప్రయత్నాలు మానలేకపోయింది. ఇది కూడా విధి విలాసమేనని భావించుతారు ప్రాజ్ఞులు. శ్రీరాముని సంకల్పం వలన అవతరించిన నారాయణ ఈ గృహానికి తల్లి ప్రేమకు అంకితం కాకూడదన్నదే దైవ సంకల్పం. శ్రీరామచంద్రుడు ఏ విధంగా కౌసల్యామాత యొక్క ప్రేమకు కట్టుబడక అరణ్యవాసంనకు పోయెనో ఆ విధంగానే మహత్కార్య సాధనార్థము ధర్మ సంస్థాపనార్థము అవతరించిన మహాపురుషుడు నారాయణ. కావున ఏ విధముగానైనా ఇల్లు వదిలిపోయి తపము చేయవలెనని సంకల్పం ప్రగాఢముగానున్నది. ఆ విషయమై అనగా తన ఆశయ సిద్ధి కొరకు శ్రీరాముని ఆశ్రయించి ప్రార్థించుచుండెను. ఒకనాడు తల్లి నారాయణుని గోదావరి తీరమునకు స్నానమాచరించుటకై తనతో రమ్మని తీసుకుని వెళ్ళినది. అతనితో ఏకాంతమున అనేక విధములైన ప్రీతిపూర్వకమైన మాటలతో ప్రతిమాలాడు ధోరణలో, నారాయణ, నాకు మీరిరువురు 2 నేత్రముల వంటివారు. 10 మంది బిడ్డలుంటే అందులో ఒకరు వివాహం ఆడకపోయినా పట్టించుకునే పని లేదు. కానీ మీరిద్దరూ భార్యా పిల్లలతో ఇల్లంతా కలకలలాడుచుండగా చూడాలని నా కోరిక. నాయనా నారాయణ, నా మాట కాదనకు. నిన్ను పెళ్లి కుమారునిగా చూడాలని నా మనసు ఉవ్విళ్ళూరుచున్నది. నీవు ఊ అంటే చాలు, పిల్లనియడానికి బంధువులు కూడా సిద్ధంగా ఉన్నారు. నా మాట విను, నన్ను బాధ పెడతావా అంటూ కన్నీరు కారుస్తున్నది. నారాయణ మనసులో మాత్రం, శ్రీరామ, నీవే శరణు, నాకీ బంధంలో తొలగించే భారం నీదే దేవదేవా అంటూ మౌనంగా ప్రార్థిస్తున్నాడు. ఆ మౌనమూర్తిని చూచి తల్లి, ఏమి పుత్ర, నా మాటకు అంగీకరిస్తావా లేదా అంటూ గట్టిగా నిక్కతీసింది. వెంటనే నారాయణుడు సమయస్ఫూర్తితో ఇలా అన్నాడు, మాతృదేవి, ఈ విషయం నన్ను అడుగవలేనా? నమాతు పరదైవతం, తల్లి కన్నా వేరు దైవం లేదు. కన్న తల్లియే ప్రత్యక్ష దైవమని శాస్త్రవాక్యము నాకు తెలుసు. విద్యాభ్యాస సమయంలో ప్రతిరోజు గురువులు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని పలికించి తర్వాతనే విద్యాభ్యోధన చేసేవారు. అందువలన తల్లివి, నీ మాట వినక ఎవరి మాట వింటానమ్మా? నీ సంతోషం కొరకు ఏమైనా చేస్తాను, చెప్పు, ఏమి చేయమంటావో అన్నాడు. మనసు శ్రీరాముని కంకితమునర్చి, శ్రీరామ, నా తల్లి నా ధర్మమునకు వ్యతిరేకమైన కోరిక కోరకుండా చూడు అని ప్రార్థించాడు. తల్లి వెంటనే, సరే అయితే విను, నేను వివాహ ప్రసక్తి తెచ్చినప్పుడెల్లా నీవు వెరిచేష్టలు ఎందుకు చేస్తావు? ఇక మీదట అలా చేశావంటే నా మీద ఒట్టు అన్నది. ఇదిగో చెప్తున్నాను, చెవికెక్కించుకో నాయనా. నీవు కళ్యాణ మండపంలో తెర పట్టుకునేటంత వరకు వివాహ విషయంలో ఎటువంటి ఆటంకము చెప్పరాదు అని ఆజ్ఞాపించినది. నారాయణ ఆమె మాటలు విని చకితుడాయను. కొంత యోచించుకొని, తల్లి, నీ ఆజ్ఞ ప్రకారమే నేను పెళ్లిలో తెరపట్టు వరకు ఎట్టి ఆటంకమును కలిగించను, సరేనా అని లాలనగా సమాధానం చెప్పాడు. అమాయకురాలైన తల్లి కుమారుడు తన మనోరథమును తీర్చునని ఆనందపడినది. నారాయణుని మాటల్లోని భావము గ్రహింపలేకపోయినది. ఆమె త్వరగా శ్రేష్ఠునికి ఈ విషయం తెలియజేసి పెళ్లి కూతురిని తన బంధువర్గంలో నుంచి తెచ్చుకున్నట్లయినా మంచిదని యోచించి బంధువులకు కబురు చేసినది. మంచి సాంప్రదాయం గల కుటుంబంలో వియ్యానికి ఎవరైనా తమ భాగ్యముగా భావిస్తారు కదా. వారు రేణుబాయి పిలుపు అందుకుని వచ్చేసి ముహూర్తం నిర్ణయించినారు. నారాయణ ఎప్పటిలాగానే తన దైనందిక కార్యక్రమములతో రోజులు గడుపుచున్నాడు. తల్లి హడావిడి అంతా ఇంతా కాదు, పెళ్లి పనులతో ఆమెకు రోజొక క్షణంగా గడుస్తున్నది. శ్రేష్ఠుడు ఆమెకేమీ బదులు చెప్పక ఆమె సంతోషాన్ని వీక్షిస్తూ, శ్రీరామా, ఈ తల్లికి రోజు ఉన్న సంతోషం నిరంతరం ఉండేలాగున అనుగ్రహించు తండ్రి అని ప్రార్థించుకొనుచూ గడుపుచున్నాడు. శ్రేష్ఠుని మదిలో ఈ విధమైన విచారణ కలిగెను. ఈ సంసారం అన్నది సుఖదుఖములనవడు తరంగములతో కూడిన సాగరం వంటిది. సముద్రమునందు అలలు ఉవ్వెత్తున లేచిపడుచు తీరమునకు తాకి సమసిపోవచుండును. చిన్న తరంగం కానీ పెద్ద తరంగం కానీ ఏదైనా కొంత సమయమే కానీ ఎక్కువ సమయం నిలవదు. సముద్రంలోని జలం యొక్క రుచియే ప్రతి తరంగపు నీటిలోనూ ఉండుటను గమనిస్తున్నాము. కావున సముద్రం లేనిచో తరంగమునకు ఉనికి లేదు, తరంగము లేని సముద్రము ఉండదు. కావున సుఖదుఖములనునవి మానసిక వికారం లేనని తెలుసుకొని మనసును నిస్తరంగా సముద్రం వలె ఉంచుకునగలిగినచో సంసారంలోని ద్వంద్వములు మానవుని ఏమీ చేయలేవు.
లేకున్నచో సంతోషం కలిగినప్పుడు పొంగుటయు దుఃఖము పైబడగా కృంగుటయు తప్పనిసరి అగును. కానీ ఒక విషయము మాత్రం నిక్కము, సుఖమైన దుఃఖమైన కొద్ది సమయం మాత్రమే మానవుని లోబర్చుకొనును. ధైర్యంతో ఓర్పుతో సహించవలసినదే కానీ వాని నుండి దూరంగా పారిపోవుట కుదరదు. ఇట్లా ఆలోచించుకొనుచు నిత్య కార్యక్రమములలో మునిగిపోయినాడు శ్రేష్ఠుడు. విద్యాసాగర, ఇప్పుడు జరగబోవు వింత సంఘటన వినుము. శ్రీ సమర్థుల వారి సామర్థ్యము విషదమగును. సుముహూర్తం దగ్గర పడినది. అందరికీ పిలుపులు అందినవి. అంతా వచ్చినారు. నారాయణుని పెండ్లి కుమారుణ్ణి చేసినారు. నూతన వస్త్రములతో చక్కగా ముస్తాబు చేసినారు. ఆ దుస్తులతో నారాయణ తన తల్లి వద్దకు పోయి నమస్కరించాడు. తల్లితో, అమ్మా, నేను బాగున్నానా? నీకు సంతోషమైనదా? నీ ఆనందం కొరకే నీ ముస్తాబు ధరించాను అన్నాడు. తల్లి చాలా సంబరపడింది. తన మాట విన్నందుకు ఇలా అన్నది, నారాయణ, నా తండ్రి, ఎంత అందంగా ఉన్నావు! సాక్షాత్ శ్రీరామచంద్రుని వలె ఉన్నావు అంటూ తల నిమిరింది. మనసులో, నా పుత్రునికి దిష్టి తగలకుండు కాక అని అనుకున్నది. నారాయణ ఇల్లు విడిచి నిర్ణయం. ఆ సాయంకాలం శ్రేష్ఠుడి దంపతులు బంధు సమూహంతోనూ గ్రామస్తులతోనూ వరుని తీసుకుని వధువు గృహంనకు బయలుదేరినారు. నారాయణుడు వారితో బయలుదేరుచు ఇల్లు విడిచి తన సంకల్పం నెరవేరుతున్నందుకు ఆనందంతో అందరితో కలిసి సంబరంగా కన్యాదాత గృహమునకు చేరుటకు సిద్ధమైనాడు. తల్లి ఆనందమునకు అవధుల్లేవు. బంధువులందరూ నారాయణ చిన్ననాటి అల్లరి చేష్టలు, తర్వాత స్థితిని, విద్యాపాఠములను చెప్పుకొనుచు ప్రయాణం సాగించారు. పెండ్లి కుమారుని ఊరేగింపు వధువు గ్రామం సమీపించగానే వధువు తరపు వారు ఎదురుచి స్వాగత సత్కార్యములు చేసి వారిని వసతి గృహమునకు తీసుకుని పోయి ఆదరించినారు. తెల్లవార్లు వివాహ మండపం అత్యంత వైభవంగా అలంకరించారు. వధూవరులకు మంగళ స్నానములు అయిన తర్వాత వారికి పెళ్లి ముస్తాబు చేసినారు. వధువు గౌరీ పూజలో నిమగ్నమైనది. కన్యాదాత నారాయణకు వరపూజ చేసి కళ్యాణ వేదిక పైన కూర్చుండ చేసినారు. మంగళ వాయిద్యములు భోంతరాములు దద్దరిల్లునట్లు మూగుచున్నాయి. పురోహితులు వేదమంత్రాలు చదువుచున్నారు. ముత్తైదువలు, వధువు తరపు వారు, వరుని తరపు వారు కూడా సరస సల్లాపములతో మంగళహారతులు సిద్ధము చేసుకుని పాటలు పాడుచున్నారు. దూరపు బంధువులు ఒకరినొకరు పలకరింపులతో, హాస్యరస ప్రసంగములతో పెండ్లి పందిరంతా సంతోషం వెళ్ళి విరుస్తున్నది. ఆ సమయంలో మహావైభవంగా అలంకరింపబడిన వేదిక మీద నారాయణ కూర్చుని ఉండగా తల్లి సమీపించి కుమారుని మరీ తనివి తీరా చూసుకున్నది. తల్లిని ఉద్దేశించి నారాయణుడు, ఇలా చూడాలనే నీ కోరిక తీరినదా అంటూ అడిగాడు. తల్లి, చాలు, నేను కోరుకున్నది ఇదే. 2 పుత్రులను ఎన్నో పూజలు చేసి కన్నాను. నేను చాలా అదృష్టవంతురాలిని అన్నది. ముహూర్తం దగ్గర పడుచున్నది. అందరికీ అన్నీ సక్రమంగా జరుగుచున్నవా? ఏ లోపం లేకుండా చూడు అంటూ శ్రేష్ఠునికి పురమాయించింది. మీ తండ్రి గౌరవం ఈ శుభకార్యంతో ఇనుమడించాలి అంటూ తన స్థానంలో తాను ఆసీనురాలైనది. పురోహితులు పెండ్లి కుమారుని చేత గణపతి పూజ చేయిస్తున్నారు. అలా జరుగుచుండగా నారాయణుడు శ్రేష్ఠుడు ఒకరినొకరు చిత్ర విచిత్రంగా చూచుకున్నారు, నవ్వుకున్నారు. నారాయణ చూపులలోని మర్మం సోదరుడు గ్రహించాడు. సంతోషంతో హృదయపూర్తిగా ఆశీర్వదించి సమయం కొరకు ఎదురు చూస్తున్న నారాయణ వంక చూడనట్లు వేరేదో పనిలో నిమగ్నమైనాడు. పెళ్లి తంతు నడిపించే పురోహితులు పెళ్లి కొడుకు కనబడకుండా తెర అడ్డుపెట్టి వధువును తీసుకుని వచ్చి కూర్చుండపెట్టినారు. వేదఘోషలు, పెళ్లి మంత్రాలు, మేళ్ల తాళాలు, ఒక్కసారిగా కళ్యాణ మండపం దద్దరిల్లిపోతున్నది. బ్రాహ్మణులు శుభమంగళ సావధాన, సుముహూర్త సావధాన అని అనుచుండగానే నారాయణ లేచి, నేను సావధానంగానే ఉన్నాను శ్రీరామ, ఇదిగో వస్తున్నా అంటూ కట్టుకున్న పెళ్లి దుస్తులు తీసి అక్కడ వేసిరేసి కళ్యాణ మండపం దిగి పరుగిడి పోయినాడు. తల్లి ఎదురుగా వచ్చి, ఒరే నారాయణ, ఏమిరా ఇది అని అడిగి చేయి పట్టుకోబోయింది. విదిలించుకొని దూరం నుండి, పెళ్లిలో తెరపట్టు వరకు నన్ను ఎదురు చెప్పవద్దని మాట తీసుకున్నావు. పెళ్లి దుస్తులతో నన్ను చూడాలని కోరావు. నీ కోరిక తీర్చాను, నన్ను అడ్డు పెట్టకు, సెలవు అంటూ మెరుపు తీగ వలె త్రుటిలో పరిగెత్తిపోయినాడు. పెళ్లి వారిలో ఏదో గొడవ వచ్చినదని కొందరు అనుకున్నారు. విషయం పూర్తిగా అందరికీ తెలిసేలోపు కొంత సమయం పట్టింది. తల్లికి ఏమీ తోచడం లేదు. పెద్ద కొడుకుతో చెప్పి, వాడెందుకు ఇట్లా చేశాడు? ఇంతమంది
బంధువులు మిత్రుల మధ్యన మన పరువు ఏమైపోవాలి? ఓ శ్రీరామ, నేనేమి అపరాధం చేశాను? వీడింత పని చేశాడు, నేను వాడిని పెళ్ళికి ఒప్పించాను కదా అని పరిపర విధాల బాధపడసాగినది. బంధువులు మిత్రులు కొందరు ఊరి 4 వైపులకు పరిగెత్తిపోయినారు అతనిని పట్టి తేవడానికి. కానీ అతడు మాయమైనాడు, ఎవ్వరికీ కనిపించలేదు. చివరకు ఘోరంగా విలిపిస్తున్న తల్లిని ఓదార్చాడు శ్రేష్ఠుడు. నీవే వానికి ఇష్టం లేకున్నా తల్లిననే అధికారంతో కట్టి పడవేసి పెండ్లికి ఒప్పించినావు. నీ కొరకు అతడు ఒప్పుకున్నాడే కానీ మొదటి నుండి వద్దనే అన్నాడు కదా అమ్మా. నీవు ఈ వ్యవహారం తలపెట్టకుండా ఉన్నట్లయితే మరికొంతకాలం మన కళ్ళ ఎదుట ఉండేవాడు. ఇది మన స్వయంకృత అపరాధమే. కావున ధైర్యం వహించమని తల్లిని ఊరడించాడు. నిరుత్సాహపూరితమైన ఆ పెండ్లి పందిరిలో శ్రేష్ఠుడు తన సమయస్ఫూర్తిని ప్రదర్శించి పెండ్లి వారిని ఒప్పించి ఆ వధువుకు తగిన మరొక వరుని బంధువునే చూపి ఆ కన్యకు వివాహం ఆపకుండా చేయించి అందరి మన్ననలు పొందినాడు. బంధువులందరూ సంతోషించినారు. ఒక్క రేణుబాయి మాత్రం శోకతప్తమైన మనసుతో ఇంటికి చేరుకుంది. కానీ ఆమె మాత్రం తన చిన్న కుమారుని మరవలేకపోయింది. శ్రేష్ఠుడు, అమ్మ, గురుదేవులైన ఏకనాథ్ మహారాజ్ వారి సంకల్పం, సూర్య భగవానుని సంకల్పంలో నీవెరిగిన దానవే కదా. నీకు ఒక పుత్రుడు వంశోద్ధారకుడు, ఒక పుత్రుడు జగదోద్ధారకుడని వారు పలికినారని ఎన్నో మార్లు చెప్పితివి కదా అని ఓదార్చేవాడు. విధి విలాసం అనుకుని బాధపడేది రేణుబాయి. విద్యాసాగర, సంసార బంధాలు మమతానురాగ బంధాలు ఎంతో మధురంగా ఉన్నట్లు భావించబడతాయి. కానీ అవే బంధాలు దుఃఖానికి కారణమవుతాయి. ఆ దుఃఖం కలిగినప్పుడైనా వారికి వివేకం కలిగితే ఆ బంధాలు సుఖకారణాలు కావని తెలుస్తుంది. తెలిసిన తర్వాత కూడా ఎంతో ప్రయత్నం చేయడం వల్ల కానీ అది వదలదు. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలను సంసారులను చేసి చూడాలని అభిప్రాయపడతారు. ధర్మోద్ధరణకు సత్పురుషులు జన్మించాలనుకుంటారే తప్ప వారి వంశంలోనే జన్మించాలని, తమ సంతానమే జగదోద్ధారకులు కావాలని కోరరు. ఇదే మమతానుబంధం. ఇటువంటి భావములున్న తల్లిదండ్రులలో మార్పు రావాలి. తమ సంతానం సంఘం కోసం, సమాజం కోసం, దేశం కోసం సేవ చేసేవారుగా ఉండాలని, తమ వంశ కీర్తి ప్రతిష్టలు ఆచంద్ర తారార్కం ఉండాలని కోరుకోవాలి. అప్పుడే ఈ జగత్తులో ఉత్తమ పురుషులు ఉద్భవించి ఈ జగత్తును ఉద్ధారణ చేస్తారు. లేనిచో ఈ మాయామయ సంసార మమతానుబంధాలలో చిక్కి దుఃఖములు పాలు కష్టముల పాలవుతారు. కావున మనము సద్గురుని చరణారవిందాల కడ చేతులు జోడించి తల్లిదండ్రులతో ఇటువంటి ఉత్తమ సంస్కారం కలిగేలాగున ప్రార్థించుతాము రా అని నిత్యానందులు పలికగా విద్యాసాగర నిత్యానందులు ఇరువురు జగద్గురుని ప్రార్థించినారు. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 9వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.